ఎందుకంటే మత్స్యకార భరోసా కింద మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళారు. నిజంగా వెళ్ళాలనుకుంటే ఈ ఊర్లో కూర్చొని బటన్ నొక్కొచ్చు. ఎందుకంటే అతగాడు ఇంతకుముందు బటన్ నొక్కేవాడు బయటకు వెళ్ళాడంటే పరదాలు కట్టాలి, లేకపోతే చెట్లు నరకాలి, ఇంచుమించు 5,000 మంది పహారా ఉండాలి, నల్ల చున్ని వేసుకోకూడదు, నల్ల బొట్టు పెట్టుకోకూడదు, నల్ల రిబ్బన్ కట్టుకోకూడదు, అతగాడు అన్ని ఆంక్షలు ఉండేవి. కానీ మన నాయకుడు ఏం చేస్తున్నారంటే ఒక సంక్షేమ పథకం ఇవ్వాలంటే నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడమే కాకుండా వాళ్ళు చేపలు ఎలా కొంటున్నారు, ఎలా అమ్ముతున్నారు, జీవన విధానాలు తెలుసుకొని ఆయన వాళ్ళతో పాటు, నేను ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే వాళ్ళతో పాటు కింద కూర్చొని భోజనం చేశారు. కొంతమంది నాయకులు ఉంటారండి, కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు వెళ్ళి రాయి ఎత్తారు పైకి. కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు రాయి ఎత్తితే అప్పుడు కొబ్బరికాయ కొడతాడు. అలాంటి వాళ్ళు కూడా ఇతని తాలూకు వయసు గురించి మాట్లాడుతున్నారంటే ఇంక సిగ్గుందా అని అడుగుతున్నాను ఈరోజు. అటువంటి ఒక సైకో గొడ్డలి పార్టీ నాయకులు మళ్ళా బయటికి రావడానికి, కళ్ళబొల్లి బాటలు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు.